అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వల్ల ఎప్పుడైనా కనుక ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే సారీ. ఈరోజు ఒక వీడియో చేస్తాను. అది కూడా ఏమీ నా మీదకి ఏదో వచ్చిందని కాదండి, చాలామంది బాధపడుతున్నారు. ఆ విషయం మీద నాకు వీడియో చేయమని చెప్తే నేను చేస్తున్నాను అనమాట. అది ఎవరు చెప్పారని చెప్పి నేనేమి మీకు వీడియోలో చెప్పలేనండి. ఎంతోమంది చెప్తారు నాకు, సిస్టర్ ఈ వీడియోస్ చేయండి, ఈ వీడియో చేయండి, ఇది ప్రమోట్ చేయండి, చాలామంది అంటారు. కానీ ఇది మన మనుషులకి, నాకు కూడా సూట్ అయ్యేది వెళ్ళండి. ప్రతి ఒక్కరికి సూటబుల్ అయ్యే మాట ఇది. ప్లీజ్ దయచేసి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ అయితే చేయొద్దు. మీరు ఒకవేళ బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నార్మల్గా చూసే వాళ్ళైతే చూసి నేను మాట్లాడింది నిజమో అబద్ధమో కామెంట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఎవరైనా సరే ఈ రోజుల్లో తప్పు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పద్ధతిగా ఒకటే గీత గీసుకొని ఆ గీత మీద నిలబడిపోయి ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఇప్పుడు ఎవరినైనా ఒక వేలు ఎత్తి చూపిస్తే నీ వైపుకి ఎన్ని వేళ్ళు? ఒక వేలు, ఇవి 3 వేళ్ళు అంటే 4 వేళ్ళు. అంటే నువ్వు చూడండి, ఇలా చూపించినప్పుడు నువ్వు ఒకరి వైపు చూపిస్తుంటే ఒక ఏళ్ళే కనబడుతుంది, కానీ ఈ 4 వేళ్ళు నిన్నే చూపిస్తున్నాయి. అంటే నీ దగ్గర ఏదో లోపం ఉంది కాబట్టే నువ్వు ఎదుటి వాళ్ళని చూపించగలుగుతున్నావు. నీ దగ్గర ఏమీ లోపం లేకపోతే ఎదుటి వాళ్ళని ఎందుకు చూపిస్తావు? అవునా కాదా? ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక చోట పని చేస్తాము, ఒక 2 వ్యక్తులకి పడలేదనుకో, నువ్వు నేను చూసుకోవాలా. అంతేగాని ఓనర్స్ దాకానే ఏ మ్యాటర్ వెళ్ళినా సరే నీ లైఫ్ పోతుంది, నా లైఫ్ పోతుంది. అవునా కాదండి? ఇది చాలా తప్పు. మన కువైట్లోని నేను మాట్లాడే దాంట్లో మీకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ మన కువైట్లోని మన ఇండియన్స్ ఎలా ఉన్నారో తెలుసండి. ఒకళ్ళు బాగుపడితే ఇంకొకరు చూడలేరు, ఎప్పుడు ఒకరు చెడిపోవాలంతే. అది తప్పండి. అసలు బంగాళోళ్ళు కానీ, లేదంటే ఒక శ్రీలంకలు కానీ, ఫిలిపీన్స్ కానీ, నేను చూసిన మట్టుకి ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసింది. ముక్కు ముఖం తెలియపోయిన వాడు ఊరు దూరం, వీళ్ళ ఊరు దూరం అయినా సరే అసలు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇద్దరు కలిసిపోతారండి. కానీ మన ఇండియన్స్ కలవరండి. ఇదేమి ఇండియన్స్ బుద్ధో నాకైతే తెలియదు, కానీ ఎవరినైనా నొప్పించి ఉంటే సారీ, కానీ నేనైతే నిజమే మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా నేను అందుకే చేస్తున్నానండి. ప్లీజ్ అండి, కొంతమంది అయినా మారండి. అందరూ మారాలంటే చాలా కష్టం. కొంతమంది అయినా మారి మన ఇండియన్స్కి ఒక మంచి పేరు తీసుకురండి. మీ ఇండియన్స్ ఇలా అని ఎవరితోటి అనిపించుకోవద్దండి ప్లీజ్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, కానీ మీరు మారడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఊర్లో మన పరువు పోయినా పర్వాలేదు, దేశం కాని దేశంలో పరువు పోతే మొత్తం ఇండియా పరువే పోతుందండి. ఏ పని చేసినా మన ఇండియా వాళ్ళని అందరినీ కలిపి అంటారు. ప్లీజ్ ఎవరికైనా సరే నా వీడియో వల్ల పెయిన్ కలిగి ఉంటే సారీ, కానీ నేను మాట్లాడింది అయితే 100% నిజం, ఓకేనా? టేక్ కేర్, బై బై.